కృష్ణుడు చెట్టుని సపోర్ట్ తీసుకొని అట్లా కూర్చొని కొన్ని చిత్రపటాలు ఉంటాయి. మురళిని వాయిస్తూ ఉంటే ఇక్కడ ఈ జింకలు, వాటి యొక్క భార్యలు అంటే ఆడ జింకలు, ఇవన్నీ కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్తూ ఉన్నాయి. సో అప్పుడు ఆ అవకాశం ఉన్నటువంటి జింక వచ్చి ఆ కృష్ణుని యొక్క కమల పాదాలను తన యొక్క నాలుకతోటి సో ఏ రకమైన సేవ చేయగలము కృష్ణుడికి, దానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. ఒక గోపాలుడు కృష్ణుడిని నవ్వించాలా అని చెప్పి ఆడు కోతిలాగా నటిస్తున్నాడంట. కృష్ణుడు అక్కడ ఉంటే అని చెప్పి నటిస్తున్నాడు. అది చూసి కృష్ణుడు నవ్వాడు. అరే కృష్ణుడు అది చూసి నవ్వేశాడా, మరి నేనేదో ఒకటి చేయాలా అని చెప్పి ఇంకో గోపాలుడు ఏం చేస్తున్నాడంటే కప్పలాగా గెంతుకుంటూ పోతున్నాడు అని చెప్పి. అట్లా గెంతుకుతూ పోయి ఆ యములలో సుమ్మని దూకేస్తా ఉన్నాడు. అది చూసి కృష్ణుడు నవ్వుతున్నాడు. అంటే వాళ్ళ మొత్తం ఈ జీవితం కృష్ణుడు నాకు ఇచ్చాడు, ఆ జీవితాన్ని కృష్ణునికి మళ్ళా వినియోగించాలా. పురంధరదాస్ చెప్తాడు, కెరయ నీరును కెరయ జల్లి. నదిలో నీళ్లు తీసుకుంటాం తర్పణానికి, తీసుకొని ఏం చేస్తాం, మళ్ళా నదిలోకే వదిలేస్తాం. అదే రకంగా ఆయన నుంచి వచ్చింది జన్మ, మళ్ళా ఆయన సేవలో వినియోగిస్తేనే ఈ జన్మకు ఒక సార్థకం, ఒక ధన్యత. ఈ జన్మకు ఒక సార్థకం, ఒక ధన్యత ఎప్పుడు ఆయన ఇచ్చిన ఈ జన్మ ఆయన సేవలో కైంకర్యమైనప్పుడు, కైంకర్యం చేసుకున్నప్పుడు. అందుకనే పురంధరదాస్ అంటాడు, కెరయ నీరును కెరయ జల్లి. నదిలో నీళ్లు తీసుకుని మళ్ళీ నదికే తర్పణం వదిలేస్తాం అన్నమాట. నదికే తర్పణం వదిలేస్తాం. సో అప్పుడే ఆ జన్మత. అందుకనే ఆ భాష్యంలో ఈ జన్మకు విలువేముంది, జన్మకు విలువేముంది. సో కృష్ణుడు వచ్చేసాడు, బ్రేక్ఫాస్ట్ తీసుకోకుండా గోపాలు అందరు కూడా వచ్చేసారు, వెళ్ళిపోయారు అరణ్యంలో. బలదేవుడు అన్నాడు, ఏ కృష్ణ ఈరోజు తొందరగా వచ్చేసాము, ఎవ్వరు సద్దిమూట్లు కూడా తీసుకురాలేదు, ఎవరు సద్దిమూట్లు కూడా తీసుకురాలేదు. ఇక్కడ ఇంకోటి కూడా మనం గుర్తించాలి. గోపాల్ చింపు అని దాంట్లో బ్రహ్మ ఎందుకు భగవంతుణ్ణి భగవంతుడుగా గుర్తించలేకపోయాడు అంటే, అగాసురుణ్ణి వధించిన తర్వాత ముల్లోకాలు చర్చించుకుంటున్నారంట. అంత పెద్ద రాక్షసుణ్ణి చిన్న గోపబాలుడు సంహరించేశాడంట అని చెప్పి చర్చించుకుంటూ ఉంటే బ్రహ్మ చూద్దాం పదా అని వచ్చాడంట. వస్తే యమునా తీరంలో కృష్ణుడు ఏం చేస్తున్నాడంటే ఈ గోపాలుడు తెచ్చినటువంటి సద్దుల్ని తింటున్నాడంట, సద్దన్నం. అప్పుడు కృష్ణుడు అనుకున్నాడు, ఈ బ్రహ్మ అనుకున్నాడంట, లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం, సహస్ర కోటి లక్ష్ములు సేవించే నా స్వామి ఈ గోపాలుల మధ్యలో కూర్చొని సద్దులు తినడం ఏంటి, ఈ రకంగా సద్దులు తింటున్నాడంటే ఈయన నా స్వామి కాదు, ఈయన నా స్వామి కాదు. అయ్యా ఆయనకి నువ్వు సద్దులు ఇస్తున్నావా, ఎంగిలి పళ్ళు ఇస్తున్నావా, ఇవన్నీ ఏం చూడ్డు. ఆయన ఏం చూస్తాడంటే ఆ వెనకాల ప్రేమను చూస్తాడు, ఆ ప్రేమను చూస్తాడు. ఆ ప్రేమ అనేది ఉంటే తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం, ప్రీతిపూర్వకం. ఏదైనా కైంకర్యం అది చిన్నదై ఉండొచ్చు, పెద్దదై ఉండొచ్చు. వానరాలన్నీ వారధి కడుతూ ఉన్నాయి. ఒక ఉడత చూసింది, అరే అహో భాగ్యం, అహో భాగ్యం, వీళ్ళందరూ సేవ చేసేసుకుని తరిచేస్తున్నారే, మరి నా పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి. భక్తిలో కూడా మనం ఏంటి అంటే పోటీ పడాలా, దేనికి అంటే స్వామికి దగ్గర అవ్వడానికి, స్వామికి సేవ చేయడానికి, తప్పించుకునేదానికి కాదు, పోటీ పడాలా. ఆ ఉడత ఏంటి నా పరిస్థితి ఏంటి, బాగా ఈ వానరాలు ఈ కోతులు చేసేసుకున్నాయి సేవ, మరి నా పరిస్థితి ఏంటి. ఏం చేసింది, సముద్రంలోకి వెళ్ళి మునిగేసి ఒడ్డు మీదకి వచ్చి ఆ ఇసుకలో పొర్లి ఆ తడికి ఇసుక రేణువులు కొన్ని అంటుకుంటాయి కదా, అది తీసుకుని వెళ్ళి ఆ వారధి మీద ఇదిలిస్తూ రాములు వారు చూశారు. చూసి ఆ ఉడతను పిలిచారు, రమ్మన్నారు.
అరే ఎంత ప్రేమగా నాకు సేవ చేస్తా ఉన్నాం అని ప్రేమగా స్వామి దాని మీద ఇట్లా నిమిరారంట. ఉడత మీద 3 చారలు ఉంటాయి పైన, అంతకు ముందు లేదంట చారలు. రాముల వారు అట్లా అన్న తర్వాత ఆ చారలు ఏర్పడ్డాయంట. గుర్తుగా ఇది జరిగింది అని గుర్తుగా. ఆ ఉడత చూడండి, ఏదో ఇసుక రేణువైనా నా శక్తి కొద్ది చేయని, స్వామికి చేయని. ఈ జన్మ దేనికి? ఈ జన్మ దేనికి? దుర్లభ మనుష్య జన్మ, మనుష్య జన్మ దొరకడమే దుర్లభం. జంతువులు కూడా సేవించి తరించాలని చెప్పి అనుకుంటూ ఉంటే, ఇంత విలువైనటువంటి మనుష్య జీవితం పొందిన తర్వాత ఆ భగవత్ సేవలో వినియోగపడకపోతే ఉపయోగమేముంది? బలరాముడు అన్నాడు, చాలా ఆకలిగా ఉంది కృష్ణయ్య. అప్పుడు కృష్ణుడు అన్నాడు, అన్నగారు మీరేం చింతించద్దు, అక్కడ కొంతమంది బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళు ఏదో యజ్ఞం తలపెట్టారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా ఆహార పదార్థాలు తీసుకురమ్మని మన గోపాలుడు పంపిస్తాం. వాళ్ళను పంపించేటప్పుడు కృష్ణుడు ఏమంటున్నాడంటే, ఏ సుమా గోపాలు రారా, నాకని చెప్పద్దు ఆహారం, అన్నగారు బలదేవుడికి అని చెప్పండి. అంటే పెద్ద ఆయన పేరు చెప్తే కొంచెం బాగుంటుంది, నాకని చెప్పద్దు. ఈ గోపాలు వెళ్ళారు, వెళ్ళి అయ్యా యజ్ఞ ఫలం యజ్ఞో వై విష్ణు, యజ్ఞం ఏదైనా కానీ ఎవరిని సంతృప్తి పరచడానికి, ఆ విష్ణువుని సంతృప్తి పరచడానికి చేసేది యజ్ఞం. ఆ యజ్ఞ పురుషుడు ఆయన ఆకలిగా ఉన్నాడు. మీరు ఏదైతే ఆహార పదార్థాలు ఇక్కడ పెట్టారో, ఆ యజ్ఞంలో తర్పణం ఇవ్వబోతున్నారో అది కాస్త ఇచ్చినట్టు అయితే, ఇప్పుడు మంత్రం చెప్పి యజ్ఞంలో నువ్వు ఆహుతి ఇచ్చేటప్పుడు అది ఎవరికి చేరుతుంది? నేరుగా విష్ణువుకి చేరుతుంది, విష్ణువుకి చేరుతుంది. నువ్వు ఆ యజ్ఞంలో వేసే బదులు ఆ విష్ణువే స్వయంగా కృష్ణుడి రూపంలో ఉన్నాడు అక్కడ, ఆయనకి ఇవ్వండి అయ్యా అన్నారు. వాళ్ళందరూ కూడా ఒప్పండి, మేము ఎంత ప్లానింగ్ తోటి ఇన్ని అరేంజ్మెంట్ యజ్ఞం చేసుకుంటే ఆ ద్రవ్యాలన్నీ కూడా ఇచ్చేయమంటారా? కుదరదంటే కుదరదు, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఒక్కోసారి మనం ఏంటి అంటే దాని విలువ తెలుసుకోనప్పుడు మిస్ అయిపోతాం. ఒక బ్రాహ్మణుడు ఒక ఆయన ఉంటాడు, మధు అని చెప్పి చైతన్య లీలలో. చాలా దారిద్ర్యంలో ఉంటే అతనికి ఎవరో సలహా ఇస్తారు, జగన్నాథుడు చాలా కరుణామూర్తి, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఏదైనా వేడుకుంటే అన్నీ జరిగిపోతాయి. పూరీ క్షేత్రానికి వెళ్తాడు. వెళ్తే జగన్నాథుడి దగ్గరికి వెళ్ళి నాకు దారిద్ర్యం ఉంది, తీర్చండి తీర్చండి అంటుంటాడు. ఎన్ని రోజులైనా దారిద్ర్యం తీరదు అనుకుంటాడు, ఇంకా జీవితం వ్యర్థం, ఈరోజు సముద్రంలో దూకేద్దాం అని చెప్పి ఆ సముద్ర తీరంలో పోయి కూర్చుంటాడు. ఒక వ్యక్తి ఆజానుభావుడు వస్తుంటాడు అన్నమాట సముద్రంలో నుంచి. వస్తుంటే ఇతనేమనుకుంటాడంటే ఇతనే జగన్నాథుడేమో. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నేను కూడా అనుకోలేదు, మీకు ఎగ్జాంపులరీగా ఉందామని. సో ఆయన జగన్నాథుడేమో అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి, ఎవరు స్వామి మీరు, చాలా దివ్య తేజస్తో ఉన్నారు, ఆజానుభావుడిగా ఉన్నారు, మీరు జగన్నాథుడా అన్నాడు. నేను ఆ జగన్నాథుడి భక్తుడిని నాయన అన్నాడు. మరి ఎక్కడికి వెళ్తున్నారు స్వామి అన్నాడు. ఆ జగన్నాథుడిని దర్శించడానికి వెళ్తున్నాను నాయన అన్నాడు. అటైతే నేను కూడా వస్తాను స్వామి అన్నాడు. నేరుగా ఈయన ఎక్కడికి వెళ్ళాడు అంటే సిద్ధభక్తుల దగ్గరికి వెళ్ళాడు. గంభీర దగ్గరికి వెళ్ళాడు. అక్కడ చైతన్య మహాప్రభువు నివసించేవారు. ఈయన కొంచెం దూరం నుంచి చూశాడు, కలిసి వస్తాను అన్నాడు. ఆ సన్యాసిన మీరు వెళ్ళి కలిసి రండి, నేను ఇక్కడ కూర్చొని ఉంటాను. ఆయన వెళ్ళాడు. చైతన్య మహాప్రభుతో వచ్చిన వ్యక్తి ఎవరు అంటే విభీషణుడు అంట. చైతన్య మహాప్రభుతోటి చర్చలు జరిపాడు ఏదో ఆధ్యాత్మికంగా. ఆయన తిరిగి వచ్చేస్తూ ఉంటే ఈ మధు అన్నాడు, ఏమండి
జగన్నాథుని కల్పిస్తానని చెప్పారు, మరి కల్పించకుండా నన్ను తిరిగి తీసుకెళ్ళిపోతున్నారు ఏంటి అంటే, మరి పిచ్చోడా, ఆ జగన్నాథుడే భక్తావతారిగా చైతన్య మహాప్రభుగా వెలిచాడు, వచ్చున్నాడు. ఆయన్ని రావయ్య కలుస్తానంటే ఆ సన్యాసి వద్దన్నావు కదా, అవకాశం పోయింది అన్నాడు. అయ్యయ్య బాబు క్షమించండి, కల్పించండి అన్నాడు. మళ్ళా వెళ్ళి చైతన్య మహాప్రభు దగ్గర అడిగితే చైతన్య మహాప్రభు అన్నాడు, ఆడికి దారిద్ర్యం ఇచ్చింది నాకు దగ్గర అవ్వాలని దారిద్ర్యం ఇస్తే వాడు పట్టువదలని విక్రమార్కుల్లాక నాకు ఐశ్వర్యమే కావాలని ఏడుస్తున్నాడు. వాడికి నేనొద్దు, నీ దగ్గర చాలా ఐశ్వర్యం ఉంది కదా, ఏమన్నా కొంచెం ఐశ్వర్యం ఇచ్చి దాంతో వాడు సంతృప్తి చెందుతాడు. నేను దర్శనం ఇవ్వను అన్నాడు. నేను దర్శనం ఇవ్వను అన్నాడు. సో ఆ బ్రాహ్మణులు ఈ యజ్ఞంలో మీరు ఏదైతే ద్రవ్యాలు ఇవ్వాలనుకుంటున్నారో అది భగవంతుడికి ఇవ్వండి అంటే వాళ్ళకి అర్థం కాలేదు. ససేమిరా ఇవ్వమన్నారు. తిరిగి వచ్చేసారు గోపాలులు. వచ్చేసి స్వామి ఈరోజు మీ ఆకలి తీరేటట్లేదు అన్నారు. అప్పుడు బలదేవుడు అంటున్నాడు, ఏవయ్యా కృష్ణ, భలే పని చేశావు, వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నావు, వాళ్ళు తిరస్కరించారు, ఇప్పుడేంటి విషయం అన్నాడు. అన్నగారు ఇంకొంచెం సేపు, నాయనా గోపాలు రాలా, బ్రాహ్మణులు ఇవ్వనని తిరస్కరించారు కదా, ఆ బ్రాహ్మణ పత్నుల దగ్గరికి వెళ్ళి అడగండి అయ్యా అన్నాడు. ఈ గోపాలుడు ఈ బ్రాహ్మణుల ఇళ్ళ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అమ్మా ఆ కృష్ణ బలరాములు ఆకలితో ఉన్నారు, ఏమన్నా ఇవ్వగలరా అన్నారు. వీళ్ళందరూ కూడా అహో భాగ్యం అహో భాగ్యం, ఎన్నో రోజుల నుంచి కృష్ణుని గురించి అనుకుంటున్నాం కానీ ఆ కృష్ణుని దర్శనం కానీ సేవ చేసే భాగ్యం కానీ లభించలేదు. ఈ రోజు ఎంత అదృష్టం మనకు కలిగింది అని చెప్పి ఆ తినుబండారాలన్నీ కూడా బుట్టల్లో సర్దుకొని వాళ్ళు బయలుదేరబోతూ ఉంటే ఆ బ్రాహ్మణులు అంటూ ఉన్నారు, మమ్మల్ని కాదని వెళితే తిరిగి మళ్ళా వచ్చేదానికి అవకాశం లేదు మీకు అన్నారు. అప్పుడు వీళ్ళు ఏమన్నారంటే, ఏమయ్యా ఇక్కడ ఏమంటున్నారు, ఈ జన్మ దేనికి అంటున్నారు. జన్మ దేనికయ్యా, ఆ దేవదేవుని సేవించుకునే భాగ్యం కలిగినప్పుడు దాన్ని ఉపయోగించుకోకపోతే జన్మ దేనికయ్యా, మేము రాకపోయినా పర్వాలేదు, ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోమని చెప్పి ఆ బ్రాహ్మణ పత్నులు బయలుదేరి వెళ్ళారు కృష్ణుడి దగ్గరికి. వెళ్ళారు. కృష్ణుడు ఒక తమల వృక్షము కింద త్రిభంగి రూపంలో నిలబడుకొని మురళిని వాయిస్తూ ఉన్నాడంట. వాయిస్తూ ఉంటే వాళ్ళందరూ వచ్చారు. కృష్ణుడు ప్రసన్నమైపోయాడు. వాళ్ళ స్వహస్తాలతోటి కృష్ణ బలరాములకి తినిపించారు, గోపాలులందరికీ కూడా తినిపించారు. కృష్ణుడు ప్రసన్నమైపోయి అప్పుడు అన్నాడు, మీ యొక్క సేవకు నేను చాలా సంతుష్టుడనయ్యాను. సంధ్య వేళవుతూ ఉంది, చీకటి పడేటట్టుంది, మీరందరూ కూడా తిరిగి వెళ్ళిపోండి అన్నాడు.